హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నువ్వు చేసే పనిలో ఎంత కష్టమైనా ఉండొచ్చు, ఎంత ఇబ్బంది అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. నిన్ను చూసి వారం లేని వాళ్ళు నువ్వు చేసే పనిని ఎప్పుడు కూడా సులకన చేసే మాట్లాడతారు. నీకు నెలకు ₹1,00,000 వచ్చే సంపాదన ఉద్యోగం నీకుంటే నీ సంపాదన నీ కుటుంబానికి ఉపయోగపడకపోతే ఫ్రెండ్స్, ఏ కుటుంబంలో కూడా గౌరవం ఇవ్వరు, ఏ కుటుంబంలో కూడా నిన్ను ప్రేమగా ఆదరించరు. నీ కష్టార్జితాన్ని, నీ అవసరాన్ని, నీ ప్రేమని నీ కుటుంబానికి అందించలేని సమాజంలో ఏ సంపాదన అయినా కానీ ఫ్రెండ్స్, నువ్వు కోట్లు కూడా పెట్టుకున్నా కానీ అది అర్థమే అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోనండి. ఉద్యోగాలు చేయొచ్చు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు. కొంతమంది ఆస్తిపాస్తులు తాత ముత్తాతలు సంపాదించినవి కూడా అక్రమంగా కూడబెట్టుకొని కూడా స్వార్థంతో బ్రతకొచ్చు. ఎందుకంటే అవి తరాలు మారితే కానీ అనుభవించడానికి మాత్రం గింజలు రావండి. ఎందుకు? కష్టపడ్డ సంపాదించింది ఏదైనా సరే ఉంది, తింటానికి అర్హులు అంటారు. కష్టపడందాన్ని ఎవడు కూడా అనుభవించలేడండి. అది ఆస్తులే కావచ్చు, కుటుంబమే కావచ్చు, బంధాలే కావచ్చు. ఏదైనా స్వార్థంతో కూడబెట్టుకున్నది ఏదైనా సరే ఉంది ఈ భూమి పైన ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెలుసుకోనండి. బాధ ఇచ్చినా పర్లేదు, నన్ను ఏమనుకున్నా మీరు పర్లేదు, కానీ నేను మాత్రం మాట్లాడేది చాలా చాలా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్ నా హృదయపూర్వక థ్యాంక్స్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోలేని వాళ్ళు ఎలా మాట్లాడినా కానీ నేను అలాగా పట్టించుకోను. ఎందుకనంటే కష్టం పడినోడికే కష్టం విలువ తెలిసిద్ది, బాధలు పడ్డోడికే ఆ బాధలో ఉన్న భయం ఏంటో తెలిసిద్ది, కోల్పోయినప్పుడే దాని విలువ ఏంటో తెలిసిద్ది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఉంది, అది అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు. నిన్ను కన్న నీ తల్లిదండ్రుని కోల్పోతే నువ్వు ఒంటరివి అని ఎప్పుడు తెలిసిద్ది? నీ తల్లిదండ్రులు నీతో లేనప్పుడే. నువ్వు సంపాదించుకున్నది, నువ్వు కూడబెట్టుకున్నది నువ్వు అనుభవించలేనప్పుడే నీకు ఆ బాధ వేసిద్ది. ఎందుకు? నేను దాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, నేను అనుభవించలేకపోయానే అని. ఏ బంధమైనా అలాగే ఫ్రెండ్స్. నువ్వు సంపాదించుకుంది నువ్వు అనుభవించలేక పోగొట్టుకున్నావని అంటే అది నీ కోసం కష్టపడ్డ వాళ్ళు కావచ్చు, నీ కోసం తోడు నిలిచిన వాళ్ళ కోసం కావచ్చు, నీ కుటుంబం కోసం కావచ్చు, నీ అవసరాల కోసం నువ్వు సంపాదించుకున్నది పోగొట్టుకుంటే ఏ తప్పు లేదు. కానీ ఫ్రెండ్స్, వ్యర్థంగా ఎవరిదన్నా దోసుకొని దాచుకొని అక్రమంగా అన్యాయంగా నాకు అవకాశం ఉంది, నాకు అండ ఉంది, నాకు హామీ ఉంది, నేను అక్రమంగా దోసుకోగలను, దాచుకోగలను, నేను ఆడుకోగలను, నా బిడ్డ తరాలకు నేను సంపాదించి కూడబెట్టి అక్కడ పెట్టుకోగలను అని నీచమైన ఆలోచనలు చేస్తూ ఉంటారా ఫ్రెండ్స్? అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేసుకోరండి. ఎందుకనంటే మనది కానిది ఏది కూడా మనమే కాదు ఎవరివే అనుభవించలేమని తెలుసుకుని ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తులలో నేను చాలామంది చూస్తున్నాను. ఆడదాన్ని మోసం చేసిన వాడు ఏ రోజు కూడా బాగుపడ్డట్టు చరిత్ర లేదండి. ఆడదాన్ని అన్యాయం చేసి సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, ఎవడు కూడా సుఖపడ్డట్లేదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, నువ్వు రోజుకి కనీసం ₹200 కూలి చేసుకున్నవాడైనా పూటకి ప్రశాంతంగా తిని హ్యాపీగా పెళ్ళం బిడ్డలతో జీవించగలుగుతావు. నువ్వు ₹1,00,000 సంపాదించుకొని నీ భార్య బిడ్డలు అనుభవించలేని సంపాదన నీ తాగుడుకు, నీ చిలుమాలకి, నీ ఎంజాయ్కి, నీ ఫ్రెండ్స్కి, నీ ఇష్టం వచ్చిన నీ అనకూడదు ఇంకా పనికిరాని ఇట్లకి ఖర్చు పెట్టుకునేవాడిని ఏ ఆడది కూడా ప్రేమించదు, ఏడది కూడా గౌరవించదు, ఏడది కూడా లక్ష్య పెట్టదు. నాకు తెలిసినప్పుడు ఫ్రెండ్స్, ఎందుకంటే సిటీలోకి అడుగు పెట్టేటప్పుడు సిటీలో మానవత్వం అనేది ఏ రకంగా ఉంటుంది అని అనడానికి ఫ్రెండ్స్, మనకు మనమే ఉదాహరణగా ఉండాలి. ఎదటి వాళ్ళ చోలు మాకు అనవసరం, ఎదటి వాళ్ళ చోలు మనకే సంబంధం లేదు. ఎవరి దాంట్లో వాళ్ళు తింటారు, ఎవరి జీవితాల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎవరి కష్టార్జితానికి వాళ్ళే హ్యాపీగా బ్రతకడానికి నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకనంటే సిటీ అయినా, పల్లెటూరు అయినా, లేదా కూలి చేసుకునేవాడైనా, వ్యవసాయం చేసుకునేవాడైనా, వ్యాపారం చేసుకునేవాడైనా నీ పద్ధతులే నిన్ను బ్రతికిస్తాయి, నీ ఆలోచనలే నిన్ను నిలబెడతాయి. నీవు కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓడిపోయిన దాని గురించి మర్చిపోయి నువ్వు గెలిచేదాని గురించి ఏదైతే పార్కులాడుతుంటావో అది నీ వెంట వచ్చింది. నువ్వు దేని కొరకైతే ప్రయాసపడుతున్నావో దాన్ని నువ్వు నిలుపుకోవటానికి ప్రయాసపడాలి. కాని దానికోసం ఇల్లు ఉన్నాయని, వాకిళ్ళు ఉన్నాయని, ఆస్తులు ఉన్నాయని, డబ్బు ఉందని, ఎవడో ఏదో చెప్పిండు కదని ఏదో టైంపాస్ కోసం, ఆనందం కోసం పిలిస్తే పోవటం, జీవితాన్ని శరీరాన్ని పాడు చేసుకోవటం, వ్యర్థమైన రోగాలకు తెచ్చుకొని
కాలం గడుపుకోలేక కాలం ఇయ్యలేని కష్టాలు నష్టాలు సచ్చేంతవరకు మూట కట్టుకునే పోదు ఫ్రెండ్స్. పచ్చడి మెతుకులు వేసుకొని తిన్నా కానీ ప్రశాంతంగా బ్రతకటానికి నేర్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్. నీకు ఆస్తులున్నా డబ్బున్నా ఏమున్నా కానీ వ్యర్థమైనది ఏది కూడా నువ్వు అనుభవించలేవు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ అండి.